హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఐటీఐ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం అనమాట. సో ఎవరైతే ఐటీఐ అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట ఈ నోటిఫికేషన్. సో దీనికి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ అనేది మనం రాయాలి. డైరెక్ట్ వాకిన్ అంటే డైరెక్ట్ వెళ్ళేసి ఈ వెన్యూలో అంటే మచిలీపట్నము, ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం ఇది ఉంది కదా, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా. సో ఈ లొకేషన్కి వెళ్ళేసి డైరెక్ట్గా మనం ఫిబ్రవరి 22కి మనం ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో మీకు ఎలా అప్లై చేయాలో కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి అని. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఐటీఐ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసము మనకి ఏ ట్రేడ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఫిట్టర్, ఇంకా టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆర్ఎన్ఏసి. సో ఈ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 22 ఉంటుంది. ఫిబ్రవరి 22 మార్నింగ్ 10 AM ఒకటి ఉంటుంది, ఇంకొకటి 12 PM ఉంటుందన్నమాట. సో సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఓన్లీ రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది చేయొచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలానే ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనము apprentice.india.gov.in ఈ వెబ్సైట్ ఉంది కదా. సో ఈ వెబ్సైట్లో అయితే మనం రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. సో ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ మీద రైట్ క్లిక్ చేసి క్లిక్ చేయండి ఇక్కడ. సో డైరెక్ట్గా ఇలా ఇస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట డైరెక్ట్ ఆ లింక్ మీద. సో ఏం చేయాలంటే దీనికంటే ముందు ఇక్కడ HTTPS అని ఉంది కదా, సో ఇది రిమూవ్ చేసేసి మనం అక్కడ రిమూవ్ చేసేసి ఏమి ఇవ్వాలి అంటే www అని ఇవ్వాలి. సో అప్పుడు మాత్రం మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సో ఎవరైతే అసలు రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసి క్యాండిడేట్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు రిజిస్టర్ అయి ఉంటే కనుక లాగిన్ యాజ్ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇదివరకు మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో అది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయొచ్చు. అలానే మీరు ఒకవేళ ఈ పోర్టల్లో ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి క్లిక్ చేసి, ఒకవేళ మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే ఐటీఐ స్టూడెంట్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి మెయిల్ ఐడి ఇచ్చేసి మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐటీఐ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అప్పుడు రోల్ నెంబర్ అడుగుతుంది అనమాట, మన ఐటీఐ రోల్ నెంబరు. సో ఈ రోల్ నెంబర్ ఎంటర్ చేసేసి మనం ఇక్కడ ఫైండ్ డీటెయిల్స్ అని కొడితే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనం రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనము లాగిన్ చేయాలి. మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోవచ్చు. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను నేను. సో ఇక్కడ ఇచ్చారనమాట ప్రాసెస్ ఎలా అని, ఇక్కడ రిజిస్టర్ మీకు చూపించాను కదా ఇప్పుడే. సో ఒక ఈమెయిల్ ఐడి అయితే మనకి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం సెలెక్ట్ అయినామో లేదో అని చెప్పేసి మనకి మెయిల్కే వస్తుందన్నమాట. సో మనం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఫోటో, ఇంకా సిగ్నేచర్, ఇంకా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏమేమి అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలానే ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ అనమాట. ఆధార్ కార్డు కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనము అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్అవుట్ తీసుకొని మనము రిటర్న్ ఎగ్జామ్కి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఏమేమి తీసుకొని పోవాలి అంటే మనం ఎస్ఎస్సి మార్క్ షీట్ తీసుకొని పోవాలి, అలానే ఐటీఐ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి, అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అలానే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, సో అది కూడా ఆ ప్రింట్అవుట్కి కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట.
సో మనం ఫిల్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే అసలు చేయకండి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉండాలి. సో అది ఆధార్ కార్డ్‌తో కూడా మ్యాచ్ అవ్వాలనమాట. అంటే ఆధార్ కార్డ్‌లో నేమ్ ఏదైతే ఉందో అది మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఉందో అది ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద కూడా సేమ్ ఉండాలనమాట. ఒకవేళ మిస్టేక్స్ మీరేమైనా చేస్తే ఒకవేళ కరెక్ట్ చేసుకోండి అది. సో అది ఇంపార్టెంట్ అనమాట అవి. మనం ఆ మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో ఒకవేళ మనకి సెలక్షన్ అయితే గనుక మనకి ఎవ్రీ మంత్ ఎంత స్టైఫండ్ అనేది ఇస్తారు అంటే 9600 పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికి రీచ్ అవ్వడానికి వాళ్ళు టీఏ అట్లా అంటే మనకి ఏం అమౌంట్ అయితే ఏమి ఇవ్వరనమాట. మన ఓన్ చార్జెస్ తోటి మనము అక్కడ రీచ్ అయ్యి డైరెక్ట్‌గా ఎగ్జామ్ డైరెక్ట్‌గా వెళ్ళేసి రాయాలనమాట. అప్లై చేసుకొని ప్రింటౌట్ తీసుకొని వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలనమాట అక్కడికి. బీఈఎల్ ఎక్కడుందో మచిలీపట్నం అని చెప్పేసి చెప్పా కదా! సో ఆ ప్లేస్‌కెళ్ళేసి మనము ఎగ్జామ్ అయితే రాయాలి. సో ట్రైనింగ్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే ఓన్లీ 1 ఇయరే ఉంటుందనమాట. ఎగ్జాక్ట్‌గా ఒకవేళ మీరు జనవరి 1 జాయిన్ అయ్యారనుకోండి. నెక్స్ట్ జనవరి 1, 2026 జాయిన్ అయితే ఎగ్జాక్ట్ జనవరి 1, 2027కి కంప్లీట్ అవుతుందనమాట. అంటే ఎగ్జాక్ట్ 1 ఇయర్. సో ఇది ఆల్రెడీ ఫిబ్రవరి కాబట్టి ఒకవేళ మార్చ్‌లో స్టార్ట్ అయితే మార్చ్ టు మళ్ళా నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంటుంది. 1 ఇయర్ అయితే ఉంటుందనమాట. సో ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మనం మొబైల్స్ అనేవి లోపలికి తీసుకొని వెళ్ళొద్దనమాట. బయట పెట్టేసి మనం వెళ్ళాలి. సో ఎవరైతే ఈ apprentice.india.gov.inలో రిజిస్టర్ అయితే చేసుకోలేదో ఫస్ట్ వాళ్ళైతే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకునే ముందు ఫోటో రెడీగా పెట్టుకోవాలి. అలానే సిగ్నేచర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. అలానే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఆధార్ కార్డ్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చు. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.